దోషులు పెట్టి అవసరమా లక్ష్మి మరి మిమ్మల్ని పిలవాలంటే ఏమని పిలవాలి? ఋషి 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 అని పిలవాలి. రుచి రుచి అంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది టీవీలో అభిరుచా ఎక్కాలే చెంటుపడి పురుషాలు కాదు దుఃఖమా ఋషి పిలవాలి. అంటుకునేంద్రా నడుస్తుంటే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అంతా పట్టించుకోకండి. అంటే తినద్దు తినద్దంటే తిన్నా పర్వాలేదు. అవునమ్మా. తాగుతుంటే తాగేస్తున్నారు. ఏంటమ్మా ఇంట్లో వద్ద నీళ్ళని తాగేసి గ్యాస్ట్రిక్ పెన్ చేసుకున్నారు. ఆయనని మీ ఆయన గారికి నష్టపోసేటమ్మా. ముందుగా కలియోగం లక్ష్మీదేవి బాధపడిపోయి అల్లా మళ్ళీ అలా దమసలు పెట్టాడు. మునీంద్రుడు ఘోరమైన తపస్సులో ఉన్నాడు. ఎందుకని విష్ణుమూర్తి చేతుల్లో భృగ్యమామన్నందుడు పాదాల మీద ఉండడం వలన చాలా ఘోరమైన తపస్సులో ఉన్నాడు. చూశాడు విష్ణుమూర్తి నా వస్త్రస్థలం మీద తండ్రిది కాకుండా ఎంత కళ్ళు కావరం తీర్చుకుంటావయ్యా, నీ కళ్ళు కావరం నేను తీరుస్తాను చూడు. అరికాళ్ళు పడతా 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 అరికాళ్ళలో ఉన్న ముడుకు నేత్రాన్ని అలా సిద్ధిపేశ్వరుడు నమో నారాయణ లక్ష్మీపతే నమస్తే 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 రాముడి రాక్షసుని అతమార్చదయా నీ కల్లేసి కంసుని సారేదయా రాక్షించుడు కలుతూ మోహమితగా అవతరించుతా దేవదేవా.
మహానుభావ చిరంజీవి హైదరాబాద్ లో ఉంటారు బాబు. పనుల మీద కూర్చోబెట్టుకుని వస్త్రాశ్రమం అడుక్కోవాలన్న మూడొక్కులు దించి వేస్తావు. నేను ఎప్పటికన్నా రక్తమగం వేసి చూపిస్తాను జరగదు. అవును మళ్ళీ వచ్చి జన్మలోని వాళ్ళ వేదన కొడుకు పుడతావు. నేను శేషాద్రి పిట్టల వారు అవుతాను. అవునవును దెబ్బ దెబ్బ చూసుకొచ్చేయా. అయితే మనం ఉద్యోగం తీసుకుందాం. ఎక్కడ పెట్టుకోరా శేషాద్రి పుట్టకాడు పుట్టకాడు లక్ష్మో అదే నాగేంద్ర గారితో వెళ్ళిపోయింది బాబు. ఏం చేస్తా బాబు అంటే లోపల వస్తావుతుంది వెళ్ళు. చూడండమ్మా, లక్ష్మి ఉన్న కాడ వెలుగు, లేని కాడ శకట. శకట కోణం చూసుకున్నాడు భగవంతుడు. నువ్వు లేని విష్ణులోకము నాకని అమ్మా విష్ణులో కాదు అడగడ్డారు పాలైపోతున్నాడు. శాస్త్ర కొండ మీద ఒక మనుషుడు ఉంది. కొండ శక్తి కింద భగవంతుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఆకలన్నీ భగవంతుడి మీద రాలిపోతున్నాయి. ఉన్నారన్నప్పటికీ ఎండకండిపోయి భగవంతుడి మీద శతపట్ల గంటలు వేసిన విష్ణువు పట్ల బాలైపోతున్నాడు. ఇదే సమయాన్ని కాపాడుకోవాలి. బ్రహ్మదేవుడు, నారదుడు, శంకరుడు వీళ్ళ ముగ్గురు ఏకోవించుకుని కొల్లా ప్రదేశం వచ్చి లక్ష్మీదేవితో అన్నారు, అమ్మలో మాయన్నారు లక్ష్మీదేవి విష్ణువాసుడు పట్ల బాలైపోతున్నాడు. ఆది కాలంలో ముఖ్యమంత్రి వచ్చి నా సున్నా నమస్తే తల్లాడుతున్నాడని బాధపడిపోయి కల్లా ప్రదేశం వెళ్ళిపోయావు. నా సున్నాని విష్ణువాసుడు నేను విష్ణులోకాలు పట్ల బాలైపోతున్నాడు. ఇదే సమయాన్ని వెళ్ళి కాపాడుకోవాలి. కాపాడకపోతే ఏమైపోతాడో లేదమ్మా. నారదా
కుమారా నన్నేమి చేయమంటామంది నువ్వు చేయడానికి ఏమీ లేదమ్మా పెద్దవాడి బ్రహ్మదేవుడు చిన్నవాడి శంకరుడు నువ్వు గొల్లవారి బామగా అవతారమెత్తి ఆవుని తోడిని సోలాపురేర మహారాజు గమనట్టయితే ఆ ఆవుని పాలుష్య కాపాడకుండా అన్నారు మహాతల్లి గొల్లవారి బామగా వస్తావవుతుంది